హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నిలువ మామిడికాయ పచ్చడి అండి. అంటే ఆవకాయ పచ్చడి. ఆవకాయ అంటారు, మామిడికాయ అంటారు, కొత్త పచ్చళ్ళు అంటారు, రకరకాల పేర్లు. మనము ఈ గిన్నెతో కొలత పెట్టుకున్నాము. ఒక గిన్నె ఫస్ట్ కాయలు తీసుకుని మనకి ఏ సైజు కాయలు కావాలో ఇవి జలాలండి. ఏ సైజు కాయలు కావాలో అవి ముక్కలు కొట్టించుకొని పీసులు అన్నీ తీసేసుకొని కాయలు కడిగి ఆరబెట్టుకొని తుడుచుకుని అక్కడే ముక్కలు కొట్టించేసి కొండ దగ్గరే తీసుకొచ్చాము మేము. రెండు బాగా ఆరిపోయిన తర్వాత గరికి పైన ఉన్న పీస్ అంతా తీసేసి చక్కగా కొంతసేపు తుడుచుకొని పైన అంతా మూడండి. ఇవన్నీ పైన టెంకు ఉన్నాయి అన్నమాట. నాలుగు బౌల్స్ అండి. ఇవి వచ్చేసి ఇట్లా టెంకు ఉంటేనే ముక్కకి పచ్చడి బాగుంటుంది, నిలవ పచ్చడికి. ఇవన్నీ కట్ చేసేటప్పుడు టెంకు లేకుండా ఉన్న ముక్కలు అన్నమాట సపరేట్ పెట్టాలన్నమాట. అవి ముందు తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ముందు తిని వాడేసుకోవాలి. ఇవైతే 1 year మొత్తం ఉంటుంది అన్నమాట. మనము కొలత ప్రకారం చెప్తాను మీకు, చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే గిన్నెతోటి మనం అన్నీ కొలుసుకున్నాం. ఇప్పుడు మనం కారం అన్నీ కొలుసుకుందాం. ఇప్పుడు 4 గిన్నెలు ముక్కలు కాబట్టి ఇప్పుడు ఇదే గిన్నెతో కొలుసుకున్నాం. ఈ గిన్నెతోటి కారం అన్నమాట. సాల్ట్ సేమ్ ఇది కల్లుప్పుని మనం మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనము సాల్ట్ ప్యాకెట్ కూడా ఉప్పు తెచ్చుకొని ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం తడేమని ఉంటే పోతుంది అన్నమాట. క్రిస్టల్ ఉంటే క్రిస్టల్ చేసుకోవటం మంచిది. మనం ఎప్పుడైతే ఏ గిన్నెతో కారం కొలత వేసుకుంటామో దాంతో సగానికి సరే. అంటే మనము ఏ గిన్నెతో అయితే కారం వేసుకుంటాం 4 ముక్కలు, ఒక గిన్నె కారము, ఒక పావంతు అంటే సగంలో సగం అన్నమాట ఉప్పు. ఇప్పుడు మనము ఈ ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ అవుతే కనుక మళ్ళీ మనకి కొంచెం అంత ప్లేట్లో పెడుతున్నాను, చాలిపోతే తర్వాత పోసుకున్నాను. చూసారా? అంటే ఈ ఒక గిన్నెకి పావు గిన్నె ఉప్పు. ఇప్పుడు మనం ఆవాల పౌడర్, ఇది కారం ఎలానో ఇది కూడా అంతే. చూసారా? మెంతిపిండి కూడా ఒక పావు అంత. ఇప్పుడు మనము ఇలా వేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే మనకి ఇట్లా చూసుకొని పావంతు. మీకు తినాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ మెంతులు కూడా, మెంతులు వేయించి పెట్టుకున్నాను మనం, ఒక 2-3 స్పూన్లు మెంతులు. మెంతిపిండి కావాలంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే కొన్ని ఒలిసి పెట్టుకున్నాను. మనం సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారము, మెంతిపిండి, ఆవాల పౌడర్ అన్నీ కలిపేసుకున్నాం. ఎల్లిపాయలు కొన్ని వలిసానండి, కొన్ని వలవలేదు. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు పసుపు వేసాను. ఇప్పుడు మనము మళ్ళీ కలిపేసుకుందాం. ఫస్ట్ ఏం వేసుకున్నాం, ఈ గిన్నె 4 ముక్కలు, మళ్ళీ చెప్తున్నాను నోట్ చేసుకోండి. ఈ గిన్నెతోటి 4 ముక్కలు అన్నీ రెడీ చేసుకున్నాం, కట్ చేసుకున్న ముక్కలు. ఒక గిన్నె కారము, ఒక గిన్నె మెంతిపిండి, ఒక గిన్నె కారము, ఒక గిన్నె ఆవాల పౌడరు, ఒక పావు వంతు
మెంతి పౌడరు, ఒక పావంతు ఉప్పు, ఒక 2 స్పూన్లు పసుపు, ఒక 3 స్పూన్లు మెంతులు లైట్గా వేయించుకొని దీంట్లో కలిపేసాను అనమాట. చాలా బాగుంటుందండి. బాగా పచ్చడి ఊరినప్పుడు మెంతులు కూడా బాగుంటాయి. దీంట్లో కొంచెం మనం ఒక పావు కిలో నూనె వేసుకొని కలుపుకుందాం ముక్కలకు పట్టించుకోవడానికి. నేనైతే మా పల్లి ఆయిల్ అండి, కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకున్నాము, కల్తీ లేకుండా. నూనె కూడా మంచి స్మెల్ వస్తుందండి, ఫ్రెష్గా ఉంది నూనె. ఎప్పుడు నువ్వుల నూనె వేస్తాను. కారం ఏమో 3 మ్యాంగో కారం వేసానండి. నాకు సమయానికి కారం కనుక పట్టించిన కారం లేకపోతే నేను ఈ సంవత్సరం అయితే హెల్త్ బాగాలేక చెయ్యి కొంచెం ఆపరేషన్ అయిందండి. అందుకని చెప్పి నేను 3 మ్యాంగో కారం తెప్పించేసి గోంగూర పచ్చడి, పొడిమిరపకాయ పచ్చడి, అల్లం పచ్చడి అన్నీ చేశానండి. మీకు వీడియోస్ పెడతాను. ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేశాను, మీకు అన్ని వీడియోస్ పెడతాను. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను నేను, ఒక 1 ఇయర్ నుంచి చేస్తున్నాను వీడియోస్. ఇప్పుడు మనం కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాం, ఎందుకంటే ప్రస్తుతానికి ఇవి వేసుకుంటే తర్వాత నేను ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెద్ద పాయలన్నీ పక్కకు పెట్టుకున్నాను. ఇవి నూనె రాసి ఎండలో పెట్టాలి. ఎండ లేదండి ఈరోజు, కుదరలేదు టైము. చెయ్యి ఇక్కడ ఆపరేషన్ అయిందనమాట, అందుకని కొంచెం చేయటానికి రాదని ఈ సంవత్సరం పట్టొద్దులే అనుకున్నా. వాళ్ళ పాప వస్తుంది, పాపకైనా కావాలి తీసుకెళ్ళటానికి. పాప అబ్రోడ్లో ఉంటుంది, ఇక 3 months వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలా ముక్కలు కొన్ని కొన్ని వేసుకోవటం, ఇలా కలుపుకోవటం, ఇలా పట్టించేసుకొని ఈ ముక్కలన్నీ పట్టించేసి దాంట్లో పెట్టేసుకుందాం. ఇలా ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవుపిండి అన్నీ నూనె కలిపేసుకొని వీటికి ముక్కలు పట్టించేసుకోవాలన్నమాట. లేదు పొడిగా ఉందనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని కూడా మనకి ఈజీగా ఉంటుంది. అది చెయ్యి కలపటకు రావట్లేదండి, అసలు చేయకూడదు. కాకపోతే ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేక అట్లా అన్నమాట. ఈ సంవత్సరం తక్కువే పడుతున్నానండి, ఎన్నో ఒక 3 కిలోలు పడుతున్నాను. చేతులు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని ఉండాలండి. ఆ చెయ్యి ఈ చెయ్యి పెట్టకూడదు. పచ్చడి పెట్టినప్పుడు నీట్గా ఉన్నప్పుడే స్నానం చేసి స్టార్ట్ చేసుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి పాతకాలం అంతా పట్టించుకోకపోయినా కొన్ని కొన్ని మాత్రం పట్టించుకోవాలండి. ఎందుకంటే మనం స్నానం చేసి ఎప్పుడైనా సరే మనం శనివారం, గురువారం అట్లా తింటాం కాబట్టి స్నానం చేసి సంవత్సరం పచ్చడి ఇలా చేసుకుంటే మనం ఎప్పుడైనా దేవుడి పూజ అప్పుడైనా సరే తినొచ్చండి. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, ఏ ప్రాబ్లం రాదు. చాలా పచ్చడి పట్టేవాళ్ళం అండి మేము అమ్మటానికి కూడా. కాకపోతే ఇప్పుడు మేము ఒక 6 నెలల నుంచి పట్టట్లేదు అనమాట, హెల్త్ బాగాలేదని. అప్పుడు వీడియోస్ కూడా చేయలేదండి, తీసేవాళ్ళు లేక. ఇట్లా బాగా మొక్కి 3 రోజులు అట్లా ఉంచేసుకోవాలన్నమాట పెట్టుకుని.
మొత్తం అంతా ముక్కలకు పట్టించేసి ఈ గిన్నెలో ఉన్న ఆయిల్ కూడా పోసేసాను. మనం కావాలంటే 3 రోజులు నానిన తర్వాత మూత పెట్టేసుకుందాం. నానిన తర్వాత జాడీలో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కాచేసలో పెట్టుకోవచ్చు. కానీ ఇలా తీసి పెట్టి ఎన్ని చేయకుండా ఇలా దీంట్లోనే ప్లేట్ బార్లు ఇచ్చేస్తే కొంచెం అంత నూనె పోసుకుందాం. ఇప్పుడు మనం లీటర్ నూనె పట్టింది దీనికి. ఇంకా మనకి కలపటం వరకు 1 లీటర్ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ మనం 1 లీటర్ పడుతుంది అన్నమాట. మనం చూసి పోసుకుంటాం. పల్లి ఆయిల్ ఫ్రెష్గా ఉంది, మేము కంపెనీ నుంచి తెచ్చాం కాబట్టి. చూసారా, ఇలాంటిదైతే ఫ్రెష్గా చేసుకోవచ్చు. నిల్వ పచ్చడికి ఎప్పటికీ మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది 1 ఇయర్ మొత్తం. చాలా టేస్టీగా ఉంటుంది. మేము సంవత్సరం నువ్వుల నూనెతోటే చేస్తాం. ఈ నూనె వాసన చూస్తుంటే చాలా గుమగుమలాడుతుంది అన్నమాట. చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే ఈ టెంక్ ఉన్న ముక్కలన్నీ కలిపేసాం కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టెంక్ లేదనమాట. ఈ ముక్కకి టెంక్ లేకపోతే దాంట్లో కలిపితే పచ్చడి తొందరగా మెత్తపడిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపి ఒక గిన్నె ఉన్నాయన్నమాట. ఒక గిన్నె అంటే ఒక 2 స్పూన్లు మెంతులు. ఇది సుమారుని కలిపేసుకోవచ్చండి, ఎందుకంటే కొలతలేం అవసరం లేదు. ఒక 100 గ్రామ్స్ మెంతుల పౌడరు, ఒక 2 స్పూన్లు మెంతి పౌడరు, దానికి తగినంత సాల్ట్, కారం. నేను ఈ సంవత్సరం అంతా 3 మ్యాంగో కారం అండి. బాగా అర్జెంట్ అయితే మాత్రం 3 మ్యాంగోని పట్టేస్తాను. అన్నీ రెడీగా ఉంటే 1/2 అవర్లో చేసేసుకోవచ్చండి. చూసారు, అయిపోయింది. అన్నీ రెడీగా ఉంటే కలపడానికి ఎల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. ఈలోపు రేపొద్దున మిగతా ఎల్లుల్లిపాయలన్నీ ఇవన్నీ ఒలుచుకుని మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కిలో ఒలిచాను. ఇంకా 4 కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. ఇవి దీంట్లో కూడా వేయాలి కాబట్టి ఇంకొక 1/2 కిలో యాడ్ చేస్తాను. అంటే ఒక 3/4 కిలో వేస్తున్నాను అనమాట. 1/2 వేసేసాను. ఇంక కొన్ని యాడ్ చేసుకుంటే ఒక 1/2 కిలో అవుతాయి. ఇప్పుడు దీంట్లో కూడా గుప్పుడు వేయాలి కాబట్టి దాంట్లో 1/2 కిలో లెక్క వచ్చేస్తుంది. మనం నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాయి పట్టినైనా వేసుకోవచ్చు. ఇట్లా ఒలిచేసుకుంటాం కదా, రేపు నూనె రాసి ఎండలో పెడితే పొట్టు వచ్చేస్తుంది ఫాస్ట్గా. దీన్ని ఒక దెబ్బ కొట్టి వేసుకోవచ్చు, లేదంటే అలానే ఒలుచుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇది ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే కొంచెమే కాబట్టి, కప్పే కాబట్టి. సేమ్ ఏ గిన్నె అయితే కొంచానో అది ఒక్కటే గిన్నె అయింది. ఒక గిన్నె 4 ముక్కలు ఉంది. ఇంక ఇదైతే ఇంట్లో వాడేసుకుని అది పిల్లలకి కోసి పంపించడానికి 1 ఇయర్ మొత్తం నిల్వ ఉంటుంది అనమాట. 1 ఇయర్ పైన ఉన్నా కూడా ఏం కాదు. కానీ మనకి స్టోరేజ్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో చిన్న గాసెస్ అన్న పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంట్లో పసుపు ఐటమ్ మర్చిపోయాను, అన్నీ వేసేసాను. మళ్ళీ పసుపు అలుగుతుంది కదండి, అందరినీ వేసారు, నన్ను వేయలేదు. ఎందుకంటే పసుపు కూడా రెడ్డి పెట్టుకోవాలి, కంపల్సరీ ఉండాలన్నమాట. పసుపు పచ్చడి రంగు కూడా వస్తుంది పసుపు వల్ల. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూసారుగా, ఇలా చిన్న మామిడికాయల పచ్చడి, మామిడికాయల కాలం అండి. మళ్ళీ ఇప్పుడు మే నెల అయిపోయినప్పుడు పట్టేసుకోవాలి. ఇక వర్షాలు స్టార్ట్ అయింది అనుకోండి, మనకి పచ్చడికి తడి పొడి తగిలితే పచ్చడి పాడవుతుంది. అందుకని వర్షాలు స్టార్ట్ అయ్యేటట్టు ఉన్నాయని డౌట్ వచ్చి పిల్ల వచ్చేటప్పటికి కలిపేద్దామనేసి చేసేసాను అనమాట. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, మనం వేసిన క్వాంటిటీ ఉప్పు గిప్పు అన్నీ సరిపోతాయి. మనం ఇలా దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకోవచ్చు. అంటే ఇంకొక బేస్ని బార్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది. లోపల ఉన్నాయని ఇంక సామాన్యాన్ని తీయలేక ఈ సంవత్సరం ఇక్కడ చెయ్యికి ఆపరేషన్ అయిందండి. 1 నెల అయింది, అయినా కానీ పని చేయొద్దన్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఈ మామిడికాయలు కొట్టించుకోవచ్చు. ఎందుకంటే మామిడికాయ పచ్చడి లేకపోతే ఇంట్లో ఏమీ లేనట్టు అనిపిస్తుందండి ఇల్లంతా. ఎందుకంటే సంవత్సరం పడతాము. ఎప్పుడైనా వర్షాకాలం, చలికాలం నోటికి తినాలనిపించినప్పుడు
ఎప్పుడు పట్టాలనే కుదరదు కదా, అందుకని ఈ పచ్చడి అంతా ఒక సంవత్సరానికి సరిపడి అందరూ పట్టుకుని పెట్టుకున్నట్టే అట్లా పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే హాయిగా ఉంటుంది, అమృతం తిన్నట్టు ఉంటుందండి. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి. కొత్తగా పట్టేవాళ్ళు కూడా పట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం రేపొద్దున ఒక ప్యాకెట్ ఒక 2 days ఇట్లా ఉంచేసుకోవచ్చు అండి. మూడు రోజులు కానీ 2 రోజులు కానీ ఇట్లా మూత పెట్టేసుకుని అటు పెట్టేసుకుని కదిలించకుండా. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరులేండి, కదిలించే వాళ్ళు లేరు. పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక మీరు తడి తగలని దగ్గర పెట్టుకుని మూత బార్లు ఇచ్చేసుకొని రేపు ఒకసారి కలుపుకోండి. ఇంకా 2 days 3 days అటు పెట్టేసుకున్నాక అప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మరి దానికి తగినంత ఉప్పు వేసుకుంటే ఆయిల్ పోసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే నువ్వులు ఆవకాయ పట్టొచ్చండి. నువ్వుల పౌడర్ తోటి నువ్వులు ఏం చేసుకుని పౌడర్ వేసుకుని బెల్లం ఆవకాయ పట్టొచ్చు, నువ్వులు ఆవకాయ పట్టొచ్చు, మాగాయ పట్టొచ్చు, ఒరుగులు పట్టొచ్చు. ఇట్లా ఎన్ని రకాలు కావాలంటే అన్ని బెల్లం వేసి కూడా ఆవకాయ పట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టం, మనకు తినేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. చూసారా? థ్యాంక్ యూ.